హైదరాబాద్ లో భారీ వర్ష సూచన మేరకు త్వరగా కార్యాలయాలు మూసేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. దీంతో ఐటీ క్యాడర్ ఉద్యోగులు ఇళ్లకు పయనమవుతున్నారు. ఇక హైటెక్ సిటీ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ సాహిన్. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాయుగుండం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇక్కడ హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అయితే మనము ఇక్కడ హైదరాబాద్ నగరంలోని ఈ కొండాపూర్ దగ్గర ఉన్నాము. అయితే ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. అయితే ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీసులు కూడా ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలోనే ఇంట్లోనే కూడా ఉండాలని కూడా ప్రజలకు సూచనలు జారీ చేశారు. అలాగే ఇటు మనము ఈ కొండాపూర్ మాదాపూర్లో ఎక్కువగా ఐటీ కంపెనీలు ఉంటాయి. ఈ ఐటీ కంపెనీలకు కూడా అవసరమైతే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని, అలాగే లాగౌట్ను కూడా వేళల్లో కుదించాలని చెప్పారు. అయితే 2 గంటలకే లాగౌట్లు చేసుకుని అందరూ కూడా ఇళ్లకు అలాగే హాస్టళ్లకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ పరిసర ప్రాంతాల్లోనే 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ప్రత్యక్షంగా ఉద్యోగాలు పొందుతూ ఉంటారు. అయితే ఆ కార్యాలయాల్లో పరోక్షంగా కూడా కొంతమంది ఉద్యోగాలు చేసుకున్న వారితో చూసినట్లయితే 10 లక్షల మంది సర్వసాధారణంగా రహదారిపైకి ప్రయాణాలు చేస్తూ వాళ్ళు ఇళ్లకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది కూడా ప్రయాణికులు ఇప్పుడు ఇళ్లకు చేరుకునే టైం కాబట్టి అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి ఇక్కడైతే నెలకొని ఉంది. ఇప్పటికే కొంతమంది ఈ ట్రాఫిక్ సంబంధించి చాలా ఇబ్బందిగా ఉందని, ఎక్కడ పెడితే అక్కడే ట్రాఫిక్ నెలకొంటుందని, గంటల తరబడి ఇక్కడ రహదారిపైనే మేము ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ట్రాఫిక్ దృష్ట్యా ఇప్పటికే పోలీసులు అయితే ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా పలు సూచనలు అడ్వైజరీలు కూడా జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనే మీరు ప్రయాణాలు చేసుకోవాలని, వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిందని, దానికి తగ్గట్లే వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మీరు ప్రయాణాలన్నీ కూడా తగ్గించుకోవాలని చెప్పారు. ప్రధానంగా ఇటు ప్రభుత్వం అయితే కూడా ఇప్పటికే అన్ని శాఖలను కూడా సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇటు హైడ్రా కావచ్చు, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, విద్యుత్ శాఖ, ట్రాఫిక్, పోలీసు యంత్రాంగాలు ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ కొండాపూర్ మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఏర్పడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండి ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు వాళ్ళు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ట్రాఫిక్ అనేది దాదాపుగా 8, 9, 10 వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఇక్కడ ప్రయాణించే వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. దాదాపుగా ఒక 6-7 కిలోమీటర్ల ప్రయాణాలు చేయాలన్నా గంటల తరబడి ఇక్కడ రహదారిపైనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా మనకు చెప్పడం జరిగింది షాహీన్. అయితే ఇటు వాయుగుండ ప్రభావంతో పాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా చెప్పింది. అయితే ఏదేమైనప్పటికీ నిన్న ఈరోజు ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ సాయంత్రం వేళ కావడంతో అందరూ కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా ఇళ్లకు చేరుకునే సమయం కాబట్టి అందరూ కూడా రహదారిపైనే ప్రయాణాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్, 4 వీలర్స్, పాదాచారులు అందరూ కూడా రహదారిపైన ప్రయాణాలు చేస్తున్నారు. అయితే గమ్యస్థానాలు చేరేటప్పుడు గంటల తరబడి రహదారి మీదే ఉండిపోవాలని పరిస్థితి ఉంటుందని కూడా వారు చెబుతున్నారు. అయితే ఈ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ శాఖలు, అన్ని శాఖలు కూడా ఇప్పటికే సమన్వయం చేసుకుని పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సాహిని ఇదే పరిస్థితి దాదాపుగా రాత్రి 9-10 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇది తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ దేవేంద్రతో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు సూరిబాబు.